హాయ్ ఫ్రెండ్స్. సమ్మర్కి అయితే మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. ఒక 4 days అకేషన్ సందర్భంగా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇది నేను రావులపల్లిలో ఎగ్జిబిషన్ పెట్టాను కదా, ఎగ్జిబిషన్ది ఒక చిన్న షార్ట్ అయితే తీశాను అందరికీ తెలియాలని చెప్పేసి. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఎగ్జిబిషన్ మన ఊర్లో అయితే కండక్ట్ చేస్తాను. ఎవరెవరైతే వచ్చి పర్చేస్ చేశారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ అందరూ కూడా మంచి రివ్యూ అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే మట్టుకి టాప్ నాచ్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వచ్చేసరికి లాస్య గేమ్ ఆడుకుంటుందన్నమాట. గేమ్ ఆడేదాన్ని కొంచెం తీశాను. బట్ వీడియో తీయకముందు అయితే సింగిల్గా చేసింది. బట్ వీడియో ఆన్ చేశాక సింగిల్ది తీయలేకపోయింది. సింగిల్ తీస్తే ఎవరికైనా యూజ్ అవుతుందిలే అని చెప్పేసి వీడియో ఆన్ చేశాను. బట్ చేయలేకపోయిందనమాట. అది నేను సూట్ కేసుతో ఏందో ఆడుకుంటున్నాను అనుకుంటున్నారా? లేదండి, మా మేనగోడలు సరదాగా ఒక కాంపిటీషన్ అయితే పెట్టింది. అత్త నేను ఒక లాక్ పెడతాను, ఆ లాక్ ఓపెన్ చేయాలని చెప్పి డిజిటల్ లాక్ పెట్టింది. కానీ నెంబర్స్ ఏం చెప్పలేదు. నెంబర్స్ చెప్పకుండా ఓపెన్ చేయాలని చెప్పింది అనమాట. సరే వై నాట్, మనం ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశాను అనమాట. బట్ నాకైతే ఓపెన్ అవ్వలేదు. తర్వాత హింట్లు ఇచ్చింది, ఒక 3 నెంబర్స్ అని. 4 నెంబర్స్ ఇచ్చింది. దానిలో లేని నెంబర్ 3 నెంబర్స్తో ట్రై చేసాము. చివరికి లాస్ట్ అయితే ట్రై చేసి ఓపెన్ చేసింది. నాకైతే ఓపెన్ అవ్వలేదు. ఏదో సరదాగా ఫన్నీగా ఉందని తీసేసుకున్నాం అనమాట వీడియో. అసలే మనం కావాలంటే రేతులు మొత్తం నొక్కుతా ఉంటా, రేతులు మొత్తం నొక్కుతా ఉంటాను నేను. నిజమ్మా, ఇది నెక్స్ట్ డేదండి. మా ఊర్లో ఒకళ్ళు మొక్కు తీర్చుకుంటున్నారనమాట. అంటే శారీస్ పరిచారు. మీరు కనుక అబ్జర్వేషన్ చేస్తే అక్కడ శారీస్ పరిచారు కదా, ఆ శారీస్ మీదే నడుస్తూ ఉండాలి. మిడిల్లో ఒక అబ్బాయి ఉన్నాడు, అఖండ దీపం పెట్టుకొని ఆ శారీస్ మాత నడుస్తూ తన మొక్కునైతే ముత్యాలం తల్లికి చెల్లించుకుంటున్నారు. చిన్నప్పుడు మా అన్నయ్య కూడా ఇలానే తీర్చారు. అందుకని వీడియో అనేది తీశాను అనమాట. వీడియో తీసి వాళ్ళకు కూడా సెండ్ చేశాను. వాళ్ళందరూ బిజీగా ఉన్నారు కదా, నేను వీడియో తీసి వాళ్ళకి పంపించాను అనమాట. మా గాంధీ తాత చూసారా, రావులపాడు వస్తే కనుక మా ఇల్లు గాంధీ తాత ఇంటిదే. గాంధీ తాత బొమ్మ దగ్గర అండి మా ఇల్లు. రావులపాడు వచ్చిన వాళ్ళు చూడొచ్చు అనమాట మా ఇల్లు ఇక్కడే. అలా శారీస్ మీద నడుచుకుంటూ రావాలి. నాకు కూడా గుర్తుంది మా అన్నయ్యకి ఇలా చేసినట్టు. మా పిల్లలకి చెప్తే 100 డౌట్లు. అమ్మో, ఇప్పుడున్న పిల్లలకి ఏదైనా చెప్పి ఉంటే అదేలా ఇదేలా అని 100 క్వశ్చన్స్ వేస్తారు. ఏదైనా చెప్పాలంటే కూడా 100 క్వశ్చన్స్ వేస్తారని చెప్పకుండా ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది అనమాట. మా తేజ ఉందండి, ఎన్ని క్వశ్చన్స్ వేస్తుందో. అదిగోండి అఖండ దీపం పెట్టుకొని వస్తున్నాడు. ఆ అబ్బాయికి మొక్కు అనమాట. మా ఫనీ, మీ వీడియో చూసుకొని ఒక లైక్ ఇవ్వండి మీరు. ఓకే, మాకు రిలేటివ్సే అవుతారు వీళ్ళు, అందుకని పెట్టాను అనమాట ఈ వీడియోని ఈ వ్లాగ్లో, లేకపోతే పెట్టకపోదును. అంత సీన్ లేదు. సెకండ్ లెగ్ సరే అటు నుంచి చేయండి రా. అయితే ఫైన్ మార్చుకోండి అబ్బా. సర్లే ఇది చెయ్యి అయితే చెయ్యి. నెక్స్ట్ పునీత్, నువ్వు రాలా? సరే ముందు ఇది చేయండి, ఇది అయిపోయాక కదా వెళ్దాం.
చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్పింది కదా, చేయవా? రాదా? నువ్వు రారా కార్తీక్, నువ్వు రారా కార్తీక్, రారా లేరా కార్తీక్, రావాలి. ఇందాక చేయరా? నువ్వు చేయగలవు, వాళ్ళకంటే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ నీకే ఉంటుందిరా. సరే సరే అవుతే చేయలేదు. నువ్వు రారా కార్తీక్, నువ్వు రారా. కొట్టుకుంటున్న అక్కదమ్ముళ్ళు టైటిల్ అదే, తమ్మునైల్ అదే. కొట్టుకుంటున్న బావమరిది, లాక్కెళ్తున్న బావమరిదిని లాక్కెళ్తున్న బావ, రెడీ అంటున్న బావమరిది పడ్డా. ఎన్ని కష్టాలు వచ్చినాయి అమ్మా, నేను అసలే చేయలేను, మీరన్నా చేస్తున్నారు. ఒక క్యాండిడేట్ పడిపోయింది. అసలు మీరు చేతులు పైన పెట్టదు, ఏంది కింద పెట్టి మమ్మీ వాడు చూడు, మమ్మీ కాలు ఆడబెట్టిండు, వీళ్ళ ముగ్గురు చూడు ఆడబెట్టారు, నేను ఎక్కడ పెట్టాను. అయితే మంచి జరగట్లేదా, ఫేర్గా జరగట్లేదా? వీళ్ళకి సరదాగా కాంపిటీషన్ లాగా పెట్టుకుంటారనమాట. ఇప్పటిదాకా మీరు అదే చూసారు. ఇది వచ్చేసరికి మా ఇంటి పైన అండి, మాది పెంకుటిల్లు అని చెప్పాను కదా. మిట్ట మధ్యాహ్నం ఎండలో చూసారా, ఆ హోల్స్లోంచి కూడా ఎలా కనిపిస్తుందో ఎండ అనేది, అందుకని తీసానమాట. చూసారా ఎంత హైట్లో ఉందో మా ఇల్లు, కూల్గా ఉంటుంది మా ఇంట్లో. ఇది వచ్చేసరికి ఈవినింగ్ వీడియో. నేను గుడి దగ్గరికి వెళ్ళాను అనమాట ప్రతిష్ట రోజు. ఆల్రెడీ మీరు ఇది షార్ట్లో చూసుంటారు, అయినా సరే చూసేయండి, నో ప్రాబ్లం. మా ఊరు అనమాట ఇది, రోడ్డు మీద. కానీ మాకు ఈ టెంపుల్ అనేది దూరం, రావాలంటే వెహికల్ మీదే రావాలి. పునీత్ గారు వెనక కూర్చొని తీస్తున్నాడు వీడియో, నేను డ్రైవింగ్లో ఉన్నాను. లైటింగ్ అది పెట్టేశారు, చాలా చాలా బాగానే జరిగింది. కాకపోతే ఎప్పటికంటే కూడా మా ఊర్లో ప్రీవియస్గా నాకు గుర్తున్నవి జరిగినాయి కదా, కొంచెం డల్గానే జరిగింది. ఎందుకన్నా మరి మేబీ సెకండ్ టైము ఒకసారి పడిపోయిన స్తంభం మళ్ళీ పెట్టడం వల్ల ఏమో తెలీదు, అంత హుషారుగా అయితే జరగలేదు. ధ్వజస్తంభం పెట్టుకునేది సింపుల్గానే అంటే చేయటం గ్రాండ్గానే చేశారు. బట్ మరి ఎందుకో జనంలో ఉత్సాహం అనేది అంతగా అయితే కనిపించలేదు. ఎండాకాలం అవుతానో మరి మేబీ ఫైనాన్షియల్ రీజన్స్ ఏమో తెలియదు, కానీ కొంచెం డల్గానే జరిగింది. ఇది మా ఊర్లో వినాయకుడ స్వామి గుడి, ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారనమాట. కానీ ఒకటి, వినాయకుడు పండుగ వస్తుందంటే మా ఇంటి దగ్గర చాలా గ్రాండ్గా జరిగేది. ఎప్పుడైతే ఈ వినాయకుడి గుడిని ఇటు సైడ్ కట్టారో అప్పటి నుంచి మా వైపు అనేది కొంచెం వినాయక చవితి వస్తే, ఎందుకంటే పెద్ద విగ్రహం అనేది ఇక్కడ పెడుతున్నారు కాబట్టి, అదిగోండి ఇక్కడ గుంట తీశారు పెట్టడానికి స్తంభం. అది ప్రీవియస్గా విరిగిపోయిన స్తంభం అనమాట. ఇక్కడ పెద్ద గాల్దుమ్మకి ఇరిగిపోయిందండి ఇది. అందువల్ల మళ్ళీ వెయిటాన జనంలో సెకండ్ టైమే కదా, ఫస్ట్ టైం కాదు కదా అని చెప్పేసి కొంచెం అందరూ కూడా రిలేటివ్స్ని పిలుచుకోవడంలో కూడా కొంచెం వెనకాడారు. ఓన్లీ మెయిన్ పర్సన్స్నే పిలుచుకున్నారనమాట. లోపల ఇవన్నీ పునీతిగడే కవర్ చేశాడు, ఈ వీడియోస్ అన్నిటినీ కూడా. తర్వాత యాగశాలకు వెళ్ళాము, అది చేస్తారు కదా.
మేము చిన్నప్పుడు పూజలు బాగా చేసేవాళ్ళం. పూజలు మీన్స్ భజన అంటారు కదా, భజన చేసేవాళ్ళం అనమాట. తాళాలు ఉంటాయి కదా, తాళాలతోటి గుడికి వెళ్ళినప్పుడల్లా అదే గుర్తొస్తుంది. పాటలు కూడా పోటీ పడి పాడేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు ఏంటో ఏం లేదు, అంతా మారిపోయింది. ఇది అగసాల దగ్గర ఇదిగో ఇప్పుడు వేసేస్తాము వచ్చేసరికి ఇక్కడ పెట్టారు. పేట్ల మీద కూర్చునే వాళ్ళందరూ కూడా పూజలు చేస్తున్నారు అనమాట. ఇంతవరకు అయితే ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తానండి. నెక్స్ట్ డేది ఇంకొకటి పెడతాను వీడియో, ఎందుకంటే లెంత్ అయిపోతే మీకు కూడా చూడటానికి బోర్ అనిపిస్తుంది. అందుకని చెప్పి నెక్స్ట్ డేది హనుమాన్ జయంతి వేడుకలు అనేవి నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు దాకా వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మన ఛానల్కి సపోర్ట్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో డోంట్ మిస్ ఇట్. బెల్ ఐకాన్ అయితే మరి ప్రెస్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే నా వీడియో ఏది పెట్టినా కూడా మీ దాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలి. ఓకే, ఇంకొకటి పెడదాము, ఎందుకంటే ఇదే డైలో జరిగింది. సారీ, ఇది వచ్చేసరికి మాకు సేవ జరుగుతుందండి మా ఊళ్ళో. మౌలాలి నాగులమీర స్వామి అని మా ఊళ్ళో బాగా ఫేమస్ అనమాట. చాలామంది ట్రస్ట్తో వస్తారు. ఆ రోజు 2 సేవలు ఉన్నాయి. ఆ 2 సేవలు ఉంటాను. కొంచెం జనం అనేది తక్కువ ఉన్నారు, లేకపోతే కనుక జనం బాగా వస్తారండి. అదంతా కూడా నిండిపోతుంది. దాన్ని ఫెస్టివల్, మొహరం ఫెస్టివల్ అయితే అప్పుడు అసలు ఇదంతా కూడా నిండి ఉంటుంది. అదే టైంలో సేవ జరుగుతుంది. మళ్ళీ అదే టైంలో వచ్చేసరికి మనకి జెండా ఊర్లోకి వచ్చిందండి. స్తంభం స్నానానికి వెళ్తుంది ఏటికి. ఒక నైట్ మొత్తం అక్కడ ఏటిలోనే ఉండాలంట స్తంభం, నిద్ర చేయాలంట. అందుకని బయలుదేరింది అనమాట స్తంభం, ఏటికి బయలుదేరింది. ఒకవైపు ఏమో ఈ సేవ జరుగుతుంది, ఒకవైపు ఏమో స్తంభం వచ్చింది. ఎంత పండగ వాతావరణం ఉంది. నెక్స్ట్ డేనేమో మళ్ళీ మా ఊర్లో హనుమాన్ జయంతి వేడుకలు భలే జరిగినాయండి. సెలబ్రేషన్స్ అయితే మనకి చాలా బాగా జరిగింది. మంచిగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. మనకి ప్రతిదీ కూడా తెలుసుకున్నారు. ముందుగా రావడం వల్ల ఇవన్నీ కూడా చూడగలిగి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారనమాట.